ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సన్నిధిలో వాక్యము నీ జీవితాన్ని ఆశీర్వాదములలోనికి తీసుకెళ్ళగలిగిన సామర్థ్యము, బలము వాక్యానికి ఉన్నది. నువ్వు గమనించు, వాక్యాన్ని విశ్వసించు, వాక్యానికి లోబడు. వాక్యం చెబుతుంది దీన మనసు కలిగిన వారుగా ఉండాలి, సాత్వికమైన మనసు కలిగిన వారుగా ఉండాలి, దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండాలి, కనికరము కలిగిన వారుగా ఉండాలి, ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. వాక్యానికి విధేయులు కండి, వాక్యానికి లోబడండి, వాక్యాన్ని పట్టుకోండి. మనుషులను కాదు, డబ్బును కాదు పట్టుకునేది, మనుషులను కాదు పట్టుకునేది, సంఘాలను కాదు పట్టుకునేది, లోకాన్ని కాదు పట్టుకునేది. యేసయ్యను పట్టుకోండి, యేసయ్య మాటలు పట్టుకోండి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మత్తయి, మార్కు, లూకు, యోహాను 4 సువార్తలు చదవండి. యేసయ్య చెప్పిన మాటను పట్టుకున్నట్లయితే ఆ మాటలు